దేహంలో ఉన్నప్పటికీ కూడా వాడు ఈ ఉపాధి కాకుండా సర్వ పాపై ప్రముచ్యతే. గుర్తుపెట్టుకోండి, ఈ కర్మ చేస్తే ఈ పాపం పోతుంది, ఈ దానం చేస్తే ఈ పాపం పోతుంది, ఈ జపం చేస్తే ఈ పాపం పోతుంది అంటారు. కానీ ఒక్కొక్క పాపం కాదు, అడ్వాన్స్ సమస్త పాపాలని క్లియర్ చేసి మోక్షాన్ని అందిస్తున్నాడు ఆయన. ఎలా? దేన్ని ముట్టుకుంటే, దేన్ని పట్టుకుంటే సర్వ పాపై ప్రముచ్యతే అది చెప్తున్నాడు ఆయన. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి తేడా ఏంటి? యస్య స్మరణ మాత్రేన, అంతేకాని స్మరణం అంటే ఏంటి? యస్య జ్ఞాన మాత్రేన సర్వ సంసార బంధనాత్ విముచ్యతే. స్మరణం అంటే కృష్ణ 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 స్మరణం కాదు, కృష్ణ స్మరణం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మరణం, మళ్ళీ స్మరణం.